వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా మరి ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? లింగయ్య. ఏం చేస్తుంటారు సార్? బాగా రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? వేస్ట్. ఎన్ని పథకాలు పెట్టిండు, ఉన్నవాటే పోగొట్టిండు. రైతు బంధు పోయింది, కళ్యాణ లక్ష్మి పోయింది, తులం బంగారం పోయింది, పింఛను పోయింది. అవి కూడా సరి రావట్లేదు అంటున్నారు. 6 గ్యారెంటీ వేస్ట్. ఏ గ్యారెంటీ అమలు చేసిండు? ఓన్లీ ఒక బస్సు, పుణ్యానికి బస్సు పెట్టిండు. అది ఆడోళ్ళే తిడుతుర్రు. అంత వేస్ట్. నాకు నచ్చలే. కేసీఆర్ పాలనే బాగుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బ్రహ్మాండంగా చేసిండు. అప్పు 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 అంటారు. అప్పు ఉన్నదని తెలుసు కదా. అప్పు ఉన్నది, మరి మీ పథకాలన్నీ ఎట్లా అమలు చేయగలుగుతాము అని ఆ రోజు చెప్పకుంటుండే. ఆ అప్పు తెచ్చినా కూడా ప్రాజెక్టులు కట్టిండు, కలెక్టర్ ఆఫీసులు కట్టిండు, మెడికల్ కాలేజీలు కట్టిండు, ఎస్పీ ఆఫీసులు కట్టిండు, రోడ్లు పోసిండు, ట్యాంక్ బండులు చేసిండు. మరి నాకు ఏ అప్పు లేదు కదా, ఏం కట్టియట్లేదు కదా. ఉన్న పథకాలు కూడా సరిగ్గా ఇవ్వట్లేదా. నమస్తే మేడం. నమస్తే. మీ పేరమ్మా? సంధ్య. ఏం చేస్తారమ్మా? మాది కర్రీ పాయింట్ ఉందండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? అంటే బాగుంది. ఎంత ముందుకు ఎలా అంటే ఈ పథకాలు ఎట్లా అంటే వాళ్ళు పెట్టగానే ఎమ్మటే అసలు వెనక ముందు ఆలోచించకుండా టెక్క వెనక చాలా అప్ అయిందని అంటారు కదా ఇప్పుడు స్టేట్కి. ఇప్పుడైతే అన్ని రీసెర్చ్ చేసి ఏది ఎవరికి ఇది ఎలిజిబుల్ వాళ్ళకి మాత్రమే చేసి ఇస్తున్నారని అనుకుంటున్నారు. బాగుంది. ఇట్లా అంటే టైం పడుతుంది, బట్ బాగా ఆలోచించే ఇస్తున్నారు. ఎవరికి పడితే వాళ్ళకి గుడ్డిగా ఇవ్వట్లేరని నేను అనుకుంటున్నా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? అంటే ఆయన పథకాలు ఎట్లా పడితే వాళ్ళు ఇట్లా అన్నీ చాలా ఎక్కువ తక్కువ ఇచ్చిండు కదా. సో వాటి వల్లనే అప్పులైనాయి కదా చాలా. అట్లా కాకుండా ఇప్పుడు ఎవరికి ఎలిజిబుల్ ఎవరు వాళ్ళకి కరెక్ట్గా వాళ్ళు ఇది వాళ్ళకి వర్తిస్తుంది వీళ్ళకి ఇవ్వాలి అనే కదా. చాలా టైం తీసుకొని కూడా కరెక్ట్గా ఇస్తున్నారని నేను అనుకుంటున్నా. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? సతీష్ గౌడ్. ఏం చేస్తుంటారు సార్? ప్లాట్ల మీద రియల్ ఎస్టేట్ చేస్తారు. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగానే ఉంది. 6 పథకాలు మంచిగానే అమలు అవుతున్నాయి. ప్రభుత్వం మంచిగానే చేస్తుండు. కేసీఆర్ కంటే 100 పాలనయం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పరమ చండాలంగా చేసిండు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల్ని ఆగం చేసింది మొత్తం కేసీఆరే. ప్లాట్ రిజిస్ట్రేషన్ కాకుండా చేసిపోయిండు. అంత ఆగం చేసిపోయిండు. టీఆర్ఎస్ గవర్నమెంట్లోనే మేము ఆగం అయిపోయినాం. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? సంపత్ కుమార్ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను ఒక ఫైనాన్స్ అడ్వైజర్ని. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏ విధంగా అంటే ఇప్పుడు అందరికీ చాలామందికి రైతుకి రుణమాఫీ అయింది. ఇప్పుడు గ్రామాల్లో చాలామందికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు వస్తున్నాయి. తర్వాత రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డులు వస్తున్నాయి. అదేవిధంగా స్కూల్ విషయాలకు వస్తే స్కూల్కి రీమోడలింగ్ చేసినట్టు కొత్తగా పెయింటింగ్లు వేశారు. ఇంకేం కావాలి? పిల్లగాళ్ళకి చదువులు మంచిగా చెప్తున్నారు. ఎక్కడైతే నోటిఫికేషన్ అంటే ఎక్కడైతే టీచర్స్ అవసరమో అక్కడ టీచర్లను పెట్టారు. ఇంకేం కావాలి? మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? నేను ఒక తక్కువ కులం వాడిని. మా తక్కువ కులం వాళ్ళకి ఒక స్కీమ్ అనేది పెట్టిండు. ఆ స్కీమ్ పెట్టి దానివల్ల పని చేసుకునే వాళ్ళని కూడా చేయకుండా చేసిండు. అదేం స్కీమో మీకు కూడా తెలుసు, ఓకేనా? అదేంటంటే దళిత బంధు పెట్టిండు. ఒక 22 సంవత్సరాలు ఉన్న కుర్రోడికి 10 లక్షలు పెట్టి కారు కొనిస్తే వాడు కారు ఏం చేస్తాడు? ఆ కారు ఉందని వాడు ఏం చేస్తాడు? ఇంటి ముందు కారు ఉంది, నాకేం అవసరం, పనికి వెళ్ళాల్సిన అవసరం అని చేసుకున్న పిల్లాన్ని ఇంటి కన్న తల్లిదండ్రులను వదిలిపెట్టి వాడు అదే పనిగా ఆ కారుని చూసుకుంటుంటాను కానీ పనికి పోవట్లేదు. దానివల్ల ఏమొస్తుంది? కుర్రోడికి ఏమైనా వస్తుందా? 22 సంవత్సరాలు 23 సంవత్సరాల వాడికి 10 లక్షలు కారు ఇస్తే ఏం చేస్తాడు? ఏం చేయలేడు. నమస్తే సార్. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? నా పేరు జాటూద్ రాజేష్ నాయక్. నేను మాజీ జడ్పీటీసీ ఆత్మకూరేస్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే గత పాలన కన్నా ఈరోజు రేవంత్ రెడ్డి గారు సంవత్సరం అయింది. గతంలో వాస్తవాలు హామీలు అంటే సాధ్యపడని హామీలు ఇవ్వటం, అది ఇంప్లిమెంట్ కావాలంటే కొంచెం కష్టమైన తరమైన పరిస్థితి. సరే, వీళ్ళు గతంలో చేసిన కొన్ని అప్పులే ఉండొచ్చు. అప్పులకు ఇంట్రెస్ట్ రూపంలో ఈరోజు దాదాపు బడ్జెట్లో సగం వడ్డీల రూపంలో కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కతిమగా ఉన్న డబ్బులతోటి వాగ్దానాలు ఇచ్చిన ఇంప్లిమెంట్ చేయాలంటే కొద్దిగా చేయలేని పరిస్థితిలో ఉంది. కొద్దిగా గత పాలన కన్నా ఈ పాలన కొద్దిగా ఆలస్యం అవుతున్న మాట వాస్తవం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన రైతు భరోసా కానీ రైతు బీమా కానీ సరే కొన్ని స్కీమ్స్ అయితే ఎమ్మటే ఇంప్లిమెంటేషన్ అయితే ఆయన జరిగింది గతంలో. ఇప్పుడు కొద్దిగా లేట్ అవుతుంది, గతంలో అయితే జరిగింది.